ఫీజు బకాయిలు 6,000 కోట్లు. ఇంకో ఈ ఫీజు బకాయిలు కట్టేటువంటి లేదు కానీ ఈ కంట్రవర్సీలకు అయితే పోతారు. ఇలా రాష్ట్రంలో పిల్లలు విద్యార్థులు ఇలా ఆకలి చావులు వస్తున్నారు. ఇలా విద్యార్థులు ఇలా పట్టించుకునే నియమలేదు. ఇలా ఉన్నటువంటి మంత్రులు ఎందుకు గెలిపించినామో అని ఇలా లవోదీపం అంటున్నారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకున్నాం, కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగింది ఏమున్నది, కాంగ్రెస్ పార్టీ వల్ల గెలిచినటువంటి న్యాయం ఏముందా అని ఇలా లవోదీపం అంటున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంత భయంకరంగా బీఆర్ఎస్ హామీలో చెల్లింపులు బంధు, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన విడుదల కాని నిధులు, వన్ టైం సెటిల్మెంట్పై ప్రభుత్వ దృష్టి సాధ్యం కాదని చెప్తున్న కాలేజ్ యాజమాన్యాలు, బీటెక్ బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థుల బకాయిలు కోసం ఒత్తిడి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరణ. తాజాగా నర్సింగ్ విద్యార్థులు ఇదే పరిస్థితి. స్టాఫ్ నర్సుల భర్తీ నేపథ్యంలో సర్టిఫికేట్ల కోసం క్యూ, 60 నుంచి 70,000 ఇవ్వాల్సింది అంటున్న కళాశాలలు. డిఎంకి ఫిర్యాదుల విచారణ కమిటీ చూడు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. అందుకనే కాంగ్రెస్ని గెలిపించుకొని చెయ్యి అంటే చెయ్యి ఎక్కడ పెడుతున్నారో అర్థమైపోయింది. వీళ్ళ చెయ్యి అంటే ఏడ పెడుతున్నారు అర్థం. ఇవాళ ఉన్నటువంటి ఈ 6,000 కోట్ల రూపాయలు పెట్టడానికి దిక్కుమొక్కలేదు కానీ మూసినదికి వచ్చినటువంటి నష్టం ఏముంది, మూసిన చేయకపోతే ఉంది. ఈ విద్యార్థులు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో కూడా ఇలా ఫీజులు బకాయిలు చెల్లించలేదు. వీళ్ళ సకాలంలో సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ చదువుకు ఇబ్బంది కలిగేటువంటి నేపథ్యం ఉంది. ఇలా చాలని బతుకులతోని చాలని జీవితాలతోని ఒక పక్కన కరోనా వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం లేక రోడ్ల మీద పడ్డటువంటి అనేకమైన కుటుంబాలు ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ భయంకర పరిస్థితి ఉంటే ఈమెనో ఈ విధంగా మాట్లాడుతుంది, ఇవాళ ఆయనలో హైడ్రా మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. ఎవరి కోసం మీరు మాట్లాడండి. ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలు గెలిపించుకున్నది మీరు మీ సొంత లబ్ధి కోసం లక్షల కోట్లు మీరు వెనకేసుకోవడం కోసం కాదు. ఇదేనా రాజుల పాలన లేకపోతే రజాకారుల పాలన? ఇవాళ విద్యార్థులు ఆకలి చావులు వస్తున్నారు. ఇలా విద్యార్థులు పట్టించుకొని నాపథ్యం లేదు. ఇక్కడ చూడు, బీటెక్ బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిలు, వాళ్ళు ఎంచే 60 నుంచి 70,000 కట్టేయాల్సిందని వాళ్ళు చెప్తున్న. ఆఖరికి కళాశాలలు కూడా పట్టించుకున్నారు. ఈ కళాశాలలకు ఈ గురుకులకు ఈ అన్నిటికీ ఇవాళ విద్యాశాఖ లేనటువంటి మంత్రి ఎవరైనా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. 9 నెలల కంచెల్లి విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఏకైక ప్రభుత్వం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి మనం ఏం చేసుకున్నాం అంటే ఇవాళ భారాన్ని తెచ్చుకొని ఎత్తున పెట్టుకున్నాం. ఇవాళ బడా చోరు మాటలతోనే మంత్రులు ఉన్నారు. నేను గతంలో కూడా చేసిన నీటి మూటలు మంత్రుల మాటలను కూడా రాసిన, ఇవాళ కదలని ఫైళ్ళని రాసిన ఇవాళ మంత్రుల మీద ఇవాళ మంత్రులు చేసేటువంటి భయంకర నీచమైన నికృష్ట పనులు ఏంటంటే సొంత స్వలాభం కోసము ఇవాళ వాళ్ళు ఎంత అంటే రాయల్ లైఫ్ని అనుభవిస్తున్నారు. ముందు ఎస్కాటు వెనక ఎస్కాటు పోతే బంగారం ఇది అది దానికి మాత్రం ఉన్నారు తప్ప ఇవాళ అంటే 24 hours సెక్రటరీ ఉంటున్నారు. ఆ సెక్రటరీ కట్టిందే ప్రజాపాలన కోసం. ఇలా ప్రజాపాలన భవనాన్ని పెట్టుకున్నారు. అక్కడ దిక్కుమొక్కలేదు. అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది సమస్యలు పరిష్కరించలేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. స్టార్టింగ్ ఊరించిల్లు, ఇలా ఉసిగొల్పిల్లు. ఇప్పుడు మాత్రం పట్టించుకున్నారు. ఈ ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఇలా విద్యార్థుల జీవితాలు ఏం కావాలి? ఎంత బాధాకరం చూడండి. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో జిఎన్ఎం కోర్సు చేసిన విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం వెళ్తే యాజమాన్యాలు 60 నుంచి 70,000 డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రిమెంట్స్ రాలని ఆ డబ్బును విద్యార్థులు చెల్లించాలంటున్నారు. స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు గడువు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. డిఎంకి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రైవేట్ కళాశాల బీటెక్ బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులది ఏటా ఇదే పరిస్థితి. ఫైనల్ ఇయర్ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చేందుకు ససమేర్ అనడంతో అంతా మొత్తం కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీ నుంచి సర్టిఫికేట్ సమయానికి తెచ్చుకోలేక పీజీ ఈ సెట్లో సీటు సాధించి వదులుకున్న వారు 100లో ఉండడం గమనంలో. ఇది మన తెలంగాణ ఉన్న పరిస్థితి. ఇది కాంగ్రెస్ పరిస్థితి. సీట్లు వచ్చి కూడా ఫీజులు చెల్లించలేకపోతే, ఫీజు రిమెంట్స్ రాకపోతే 100 మంది ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు వాళ్ళ సీట్ను వదులుకున్నారు. దీని గురించి ఎవడు మాట్లాడు, ఏ ప్రతిపక్ష వాడు మాట్లాడు, ఏ అధికార పార్టీ వాడు మాట్లాడు. మరి నిజంగా విద్యాసంఘాలు మాట్లాడాయి. ఇవాళ విద్యాసంఘాలు అక్కడ ఇక్కడ మాట్లాడితే వాళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇవాళ ఉన్నటువంటి మేధావులు, ఇవాళ కుటిలమైనటువంటి మేధావులు, ఇవాళ చీమ కుట్టిన కూడా చిటుక్కుమనే ట్విట్టర్లు వేసేటువంటి మేధావులు ఎక్కడ వేయలు? మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇవాళ విద్యార్థులు ఇవాళ వాళ్ళకు ప్రతిభ కలిగినటువంటి స్టూడెంట్స్ కూడా ఇవాళ 100 మంది 1000 మంది ఇలా ఫీజు రియంబర్స్ ఇచ్చి డబ్బులు రాక చెల్లించలేక వాళ్ళు ఇవాళ సీట్ను వదిలేసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసినాం. ఇంత భయంకరమైన నేపథ్యం అయితే మన తెలంగాణ ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్త.